సో, ఇది షేర్ మార్కెట్ యాప్ అనమాట. సో, ఇది ఫోన్‌పేలో మ్యూచువల్ ఫండ్స్ కింద షేర్ మార్కెట్ అనే ఆప్షన్ ఒస్తది. సో, దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇది ప్లే స్టోర్‌లోకి వెళ్తది. ప్లే స్టోర్‌లో నుంచి నేనిది డౌన్‌లోడ్ చేశాను. అండ్ యెస్టర్‌డే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశాను. అప్రూవ్ చేశారు. మండే నుంచి నేను ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు ఇందులో. ఎందుకంటే సాటర్‌డే, సండే హాలిడేస్ కాబట్టి మార్కెట్‌కి ఈరోజు, రేపు చేయడానికి అవ్వదు. సో, ఎందుకు ఇది ఇన్‌స్టాల్ చేశానంటే ఏంజెల్ వన్ నేను డిలీట్ చేసేసాను కదా! సో, వన్స్ అకౌంట్ డిలీట్ చేస్తే 90 డేస్ వరకు మళ్ళీ దాన్ని ఓపెన్ చేయడానికి అవ్వదు. సో, నేను కాల్ చేశాను కస్టమర్ కేర్ వాళ్ళకి. వాళ్ళేం చెప్పారు అంటే, "మీరు ఆల్రెడీ అకౌంట్ డిలీట్ చేశారు కదా! సో, 90 డేస్ ఆగాల్సిందే కుదరదని" చెప్పారు. అందుకని చెప్పి వేరే దేనిలో రిజిస్టర్ చేద్దామని ఆలోచించాను. అలా ఆలోచించినప్పుడు ఫోన్‌పేతో ఆల్రెడీ అకౌంట్ లింక్ అయ్యి ఉంది కదా! సో, మళ్ళీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవన్నీ అప్‌లోడ్ చేయమని అడుగుతారు. సో, ఫోన్‌పే ద్వారా అయితే ఈజీగా అయిపోతుందని చెప్పి ఆ ఫోన్‌పేలో షేర్ మార్కెట్‌ని డౌన్‌లోడ్ చేశాను. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా సింపుల్‌గా అయిపోయింది. బికాజ్ ఆల్రెడీ డాక్యుమెంట్స్ అనేవి మనం ఫోన్‌పేలో అప్‌లోడ్ చేస్తాం కాబట్టి పెద్దగా డాక్యుమెంట్స్ ఏమి అడగలేదు. జస్ట్ ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ కాదు. ఆధార్ నంబరు, డిజిలాకర్ ఉంటది కదా! దాని ఇన్ఫర్మేషన్ అడిగారు. అండ్ జస్ట్ 1 సెల్ఫీ తీసుకున్నాను. సో, రిజిస్ట్రేషన్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. ఫోన్‌పే ద్వారా కాబట్టి. అండ్ ఈ షేర్ మార్కెట్‌లో కూడా మనకి స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఐపీఓస్ ఉన్నాయి. ఇందులో నాకేం నచ్చిందంటే స్టాక్స్ ఓపెన్ చేసిన వెంటనే బ్రౌజ్ బై సెక్టార్స్ అని ఉంది చూసారా? ఇక్కడ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ నొక్కగానే మనకి బ్యాంక్‌కి సంబంధించిన స్టాక్స్ అన్నీ ఇక్కడికొస్తాయన్నమాట ఒక దగ్గర. చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా బ్యాంక్‌కి సంబంధించినటువంటి స్టాక్స్ అనమాట. బట్ ఏంజెల్ వన్‌లో ఇలా సెపరేట్ ఆప్షన్స్ అనేవి ఉండవు. అన్నీ కలిపేసుంటాయి. సో, కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటదనమాట అక్కడ. సో, ఇక్కడ బ్రౌజ్ బై సెక్టార్స్ ఏ సెక్టార్ ఇన్వెస్ట్ చేయాలంటే ఆ సెక్టార్ ఓపెన్ చేయగానే దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్‌పోర్టేషన్ తీసుకుందాము. ట్రాన్స్‌పోర్టేషన్‌కి రిలేటెడ్‌వన్నీ వస్తాయి ఇక్కడ. సో, మనం ఆహ్, ఎందులో ఏ సెక్టార్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, ఆ సెక్టార్‌ని ఇక్కడ డైరెక్ట్‌గా క్లిక్ చేస్తే వస్తది. సో, కన్‌ఫ్యూజన్ ఉండదనమాట. దేనికి సంబంధించిన సెక్టారు, దానికి ఇక్కడ నేమ్ అనేది ఇచ్చేశారు. ఈ ఆప్షన్ నాకు బాగా నచ్చింది షేర్ మార్కెట్ యాప్‌లో. ఇదిగోండి సాఫ్ట్‌వేర్ అని నొక్కానే సో, సాఫ్ట్‌వేర్ స్టాక్స్ అన్నీ ఇక్కడున్నాయన్నమాట. ఇది స్టాక్స్ అనమాట. సెకండ్ ఆప్షన్ వచ్చి మ్యూచువల్ ఫండ్స్. సో, మ్యూచువల్ ఫండ్స్ మనకు ఆల్రెడీ స్టాక్ మార్కెట్ యాప్ ఇన్‌స్టాల్ చేయక్కర్లేదు. డైరెక్ట్ ఫోన్‌పేలో ఉంటాయి. అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో ఐ థింక్ క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ లేదనుకుంటా ఇందులో. ఓన్లీ నాకు ఈ నిఫ్టీ, సెన్సెక్సే కనిపించింది. బట్ దీని జోలికి వెళ్ళకపోవడమే బెటరు. ఇదైతే నేను అసలు ఇన్వెస్ట్ చేయను. ఓన్లీ స్టాక్స్ మీద నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను. అండ్ ఐపీఓస్ కూడా ఉన్నాయి. సో, ఇక్కడ మార్కెట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తాయి. వోడాఫోన్ ఓపెన్ చేద్దాం. సో, ఇక్కడ చార్ట్ ఆప్షన్ ఇచ్చారు. ఫ్యాక్టరీ అనాలిసిస్ అనేది ఉంది. ఫండమెంటల్స్, టెక్నికల్స్, ఈవెంట్స్, న్యూస్ కూడా ఉందన్నమాట ఇందులో మనకి రిలేటెడ్. సో, ఇందులో కూడా ఓపెనింగ్ ప్రైస్, ప్రీవియస్ క్లోజ్ ప్రైస్ మనకు కనిపిస్తుంది. సో, రిటర్న్స్ 1 మంత్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, 1 వీక్ రిటర్న్స్, 3 మంత్స్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, 6 మంత్స్. ఇక్కడ మనం రిటర్న్స్ కూడా చూసుకోవచ్చు. పాస్ట్ పర్ఫార్మెన్స్. యెస్, నాకు ఈ యాప్ అయితే బాగా నచ్చింది. సో, ఫోన్‌పే ద్వారా కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది ఈజీగా అయిపోయింది. సో, మండే నుంచి నేను మళ్ళీ షేర్ మార్కెట్‌లో చేద్దామని అనుకుంటున్నాను బిజినెస్. బట్ అది చేసే ముందు నేను నిన్న పేపర్ ట్రేడింగ్ అని చెప్పాను గదా! ఫస్ట్ అందులో చేస్తాను. అందులో చేసిన తర్వాత, ఆ తర్వాత ఇందులోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను. అకౌంట్ రిజిస్ట్రేషన్ అయితే చాలా ఫ్రీగా అయిపోయింది. సో, ఎవరు కూడా షేర్ మార్కెట్‌లో స్టాక్స్ కొనాలన్నా, మనీ ఇన్వెస్ట్ చేయాలన్నా ఎక్స్‌పీరియన్స్ లేకపోతే రావద్దు. లేదంటే నాలాగే లాస్ వస్తది భారీగా. సో, నేను కూడా ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు. లైక్ 10,000, 15,000, 5,000 లోపు ఇన్వెస్ట్ చేసి, అది కూడా ప్రాక్టీస్ చేసి ఇన్వెస్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. చాలామంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదో మరిన్ని వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.